దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. సొలొమోన్ ఐశ్వర్యమైనను ధన ఘనతలైనను పేరు ప్రఖ్యాతలో అడగలేదు, కానీ ఏమడిగా? జ్ఞానం అడిగా. కాబట్టి జ్ఞానముతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తున్నాను. జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తుంది. బైబిల్ చెబుతుంది, అడుగు నీకు ఏదైనా కావాలంటే మొదలుగా నువ్వు అడగాల్సింది ఏంటంటే నా జ్ఞానమే. ఈ కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలో, ఈ బిడ్డల్ని ఎలా పెంచాలో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలో, వాళ్ళ నడవడి ఎలా ఉండాలో, ఆ సంఘంలో నేను ఎలా ఉండాలి, నా స్థితి ఏంటి, నా జ్ఞానమే. దేవుడిచ్చే జ్ఞానం కోసం ఆశపడాలి. లోక సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం కోకొల్ల దగ్గర ఉండొచ్చు, కానీ బైబిల్ చెబుతుంది దేవుడిచ్చే జ్ఞానం అవసరం.